ఫోను, ఇంకా కీసు. ఇప్పుడు సాతాన్ చేతులు ఇప్పుడు ఇక కీసు కూడా ఎన్నే ఉంది. ఇప్పుడు ఇంజన్ ఉంది, నేను కీసు జోబులో పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో పోయి కూర్చొని ఎంత ఊపినా కానీ ఊగుతుందా, స్టార్ట్ అవుతుందా? లోపల పని జరుగుతుందా? జరగదు. లోపల నేను ఇప్పుడు ఎంత బలవంతంగా హ్యాండిల్ అటు ఇటు పెట్టి ఎంత చేసినా కానీ పోదు. లోపల ఏం కావాలి? పని స్టార్ట్ కావాలంటే, ఇంజన్ స్టార్ట్ కావాలంటే చిన్న కీసు పెట్టి ఏం చేయాలి? అట్లాగే మన లోపల ఏం కావాలి? సాతాను పని స్టార్ట్ కావాలంటే, సాతాను చేసే పని ఏదైతే ఉందో అది స్టార్ట్ కావాలంటే ఏం చేయాలి? బయట నుంచి ఉండే ఒక అది చిన్నదే కావచ్చు, చిన్న విషయమే కావచ్చు, అది ఒక కీస్ లాగా పనిచేస్తుంది. అది కీ లాగా పనిచేసేసరికి ఏమైపోతుంది? లోపల ఇంజన్ స్టార్ట్ అవుతుంది. లోపల ఇంజన్ స్టార్ట్ అయితే లోపల ఏం చేసుకుంటూ పోతా? పెంచుకుంటూ పోతా. అదేదా? పెంచుకుంటూ పోయి ఏమైపోతా? ఇంకా చివరికి అది నెమ్మదిగా చెప్తా. అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? లోపల ఇంకా పని చేయాలి. ఇప్పుడు సాతానికి మనం చోటిచ్చే విషయం గురించి చెప్తున్నాం, లేదా సాతాను మనలో చోటు తీసుకునే విషయం గురించి చెప్తాం. రెండు ఒకటే, కానీ అటుది ఇటు అది చేసి చెప్పాం. ఇప్పుడు సాతాను మనలో చోటు ఎట్లా తీసుకుంటాడు? ఎందుకంటే బయట ఉన్న లోపల ఇంజన్ స్టార్ట్ చేయాలి అంటే లోపల నుంచి ఏం కావాలి అంటే ప్రాణములో పని జరిగితే కానీ మనం దానికి చోటు ఇవ్వలేం, లేదా దాని చేతికి చిక్కలేం. కాబట్టి లోపల పని చేయాలంటే ఏం చేయాలి? బయట కీ ఒకటి ఉంటుంది, బయట ఉంటుంది, లోపల కాదు. ఆలోచన కాదు, ఇది కాదు, అది కాదు, ఇదేవి కావు, బయట ఒకటి ఉంది. ఆ బయట దాన్ని ఏం చేస్తాడు? ఒక కీ లాగా తీసుకొని వాడుకుంటాడు. ఆ కీ లాగా తీసుకొని వాడుకున్నప్పుడు ఏం జరుగుతుంది? లోపల కార్యం అంటే లోపల ఇంజన్ అనేది ఏమవుతుంది? స్టార్ట్ అవుతుంది. అప్పుడు నెమ్మదిలో లోపల ఏమవుతుంటుంది? మసులుతా ఉంటుంది. ఇప్పుడు అవునా కదా? చెప్పండి ఎగ్జాంపుల్ ఏమి అంటే పర్సనల్ విషయం కాకుండా మామూలు జనరల్గా ఎట్లా చెప్పాను? ఇప్పుడు నాది ఎగ్జాంపుల్ చెప్పిన. ఇప్పుడు నాకు దేవుడు సేవనిచ్చాడు. ఇప్పుడు సేవనిస్తే సేవను నేనేం చేస్తున్నా? సేవలో ముందుకు పోతున్నప్పుడు సాతాను ఏం చేయొచ్చు? ఈ సేవనే ఒక కీలాగా వాడుకొని నా లోపల కార్యం అంటే నా లోపల ఇంజన్ స్టార్ట్. అప్పుడు నేను లోపల ఏం చేయొచ్చు? చూసినావా, నేను పలానా, నేను ఇది, నేను ఎట్లా అట్లా అని లోపల గర్వం పెంచుకోవచ్చు, లేదా అసూయ పెంచుకోవచ్చు, లేదా మత్సరం పెంచుకోవచ్చు, లేదా ఇంకేదన్నా అంటే ఏదైనా లోపల ఏం కావచ్చు. లోపల అవన్నీ లోపల పెంచుకునే పరిస్థితి అంటే లోపల అవి పుట్టాలన్నా అవి పెరగాలన్నా ఏం కావాలి? బయట నుంచి ఏం కావాలి? దేవుడు మనకిచ్చిన దాంట్లో ఏదో ఒక దాన్ని పట్టుకొని ఏం చేస్తాం? అర్థమవుతుందా? చెప్పు. ఇప్పుడు అదొకటి చెప్పేసి మనం ముగించుకుంటాం, తర్వాత నెక్స్ట్ లెవెల్ పోదాం. చుట్టూ ఉన్న వాటిని కలిగినవి లేదా ఉన్నవి ఏది కీలాగా వాడుకుంటాడు? ఒక్కొక్కరికి ఒక్కో అంటే ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్కటి ఉండొచ్చు, కానీ అందాజా ఏది అంటే ఇది వాడుకుంటాడు, దీన్ని కీలాగా వాడుకునే అవకాశం ఉంది అని నువ్వు గ్రహించగలుగుతున్నావా? చెప్పు మరి, చెప్తే అది ఎంతవరకు కరెక్ట్ చెప్తా కదా. ఏది? చెప్పు విశాల్, ఏమైనా అర్థమవుతుందా? అర్థమైతే మరి చెప్పు. దేన్ని తీసుకొని అంటే దేన్ని కీలాగా లోపల ఇంజన్ స్టార్ట్ చేస్తా? ఫోన్ అన్నావు, సరే, ఇంకేదన్నా నీకు కలిగిన దాన్ని బట్టి, నీకు కలిగిన అందచందం కూడా ఏం కావచ్చు? ఒక కీ కావచ్చు. నీ కలిగిన పుష్టితనం కూడా ఒక కీ కావచ్చు. నీ కలిగిన ఏదైతే చదువు జ్ఞానం ఉందో, తెలివితేటలు, అదొక కీ కావచ్చు. వాటి ద్వారా నేనేం చేయొచ్చు? నీకు కలిగిన దాన్ని బట్టి, ఇంటిని బట్టు, ఆస్తిని బట్టు, ఫ్యామిలీ మెంబర్స్ బట్టు వాళ్ళొక కీ అవుతారు. వాళ్ళను కూడా ఏం చేయొచ్చు?
ఒక కీగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఒక మాట, ఉదాహరణకి ఏమంటే అప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు లేదా భార్య పిల్లలు ఉన్నారు. ఒక సాతాను ఏం తీసుకొస్తారు, నీ కలిగిన భార్య లేదా పిల్లలు లేదా తల్లో తండ్రి, నువ్వు వాళ్ళు ఎప్పుడే సడన్గా చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటి? అది చస్తారు చావరు రెండో విషయం, చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటిది, నువ్వేంటి, నీ కథ ఏంటి, ఎట్లా చెప్పేసరికి అది కీ ఏమవుతుంది, లోపల స్టార్ట్ చేయడానికి ఏమవుతుంది, కీ వాడుతుంది. వాడేసరికి మనం ఏం చేస్తాం, ఆ కీ స్టార్ట్ చేయగానే ఇంజన్ లోపల స్టార్ట్ అవుతుంది, ఇంకా దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. అమ్మో నేను నా భార్య లేకపోతే నేను బతకలేను, అమ్మో మా తండ్రి లేకపోతే నా తల్లి లేకపోతే నేను బతకలేను, అమ్మో నా పిల్లలు, అమ్మో నా జీవితం వాళ్ళే, నా 2 కళ్ళు వాళ్ళే, నా 4 కళ్ళు వాళ్ళే, ఇట్లా ఏవి అన్నీ నమ్మలేమ్మ లోపల 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 ఏమవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఎమోషనల్ అయిపోతుంది. ఎమోషనల్ అయిపోయినాక నెమ్మది దేని చోటిస్తా, సాతాను. అదేనా? అందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సాతాను కూడా ఏం చేస్తాడు, లోపల మనలో కార్యం చేయడానికి బయట మన కలిగిన వాటిని ఏం చేసుకుంటాడు, అదేనా, కలిగిన వాటిని ఏం చేస్తాడు. అందుకే అక్కడ ఏముంది, చాలా స్పష్టంగా ఉంది, నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత, నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత, అదేనా, దాన్ని బట్టి ఏమవుతుంది, దాన్ని బట్టి త్రూ ద అబండెన్స్ ఆఫ్ యువర్ కమర్స్ అంట యు ఆర్ ఇంటర్నలీ ఏముందంట, యు ఆర్ ఇంటర్నలీ ఫిల్డ్ విత్ లాలెస్నెస్ అండ్ వైలెన్స్ అండ్ యు సిన్ ఇంటర్నల్గా పనిచేయాలంటే అవుటర్గా ఏం కావాలి, ఏదో ఒకటి. అందుకే ఈ రోజంతా కూడా మీరు ఏం చేయాలి, దీన్ని మెడిటేట్ చేసుకోవాలి. అసలు ఏంటి, సాతాను ఎక్కడ కీని వాడుతున్నాడు, అది ఏదైనా సరే నువ్వు కీ పెట్టడానికి అవకాశం ఇచ్చినావు అంటే లోపల స్టార్ట్ అవుతుంది ఇంజన్. కీ పెట్టడానికి స్టార్ట్ అయిందనుకో లోపల స్టార్ట్ అవుతుంది. మరి దేవుడు కూడా ఏం చేస్తాడు, లోపల దేవుడు కార్యం చేయాలనుకుంటున్నా, లోపల దేవుని కార్యం జరగాలంటే సాతాను పని ఏం కావాలి, ఆగిపోవాలా. లేదు నేను ఒకవైపు సాతాను పని ఒకవైపు దేవుని పని అంటే జరగదు. దేవుడు రోషం గల దేవుడు. సాతానికి చోటిచ్చి కూర్చుంటే, సాతాను పని చేస్తుంటే దేవుడు మధ్యలో వచ్చి, అధికారం ఉన్నా కూడా దేవుడు బలవంతంగా వచ్చి దూరి ఏం చేయడు, పని చెయ్యడు. సాతాను దగ్గర ఏమంటారు, సాతాను నేనేం చేయను, నాకు కలిగిన వాటిని బట్టి అంటే ఈ యొక్క వీటిని బట్టి దీన్ని కీలాగా వాడుకొని నా లోపల పని చేయడానికి నీకు అవకాశం నేను ఇవ్వను అనేసి ఏం కావాలి, సాతానికి ఏం చెక్కకుండా చూసుకోవాలి, కీ. ఇవన్నీ మనం దగ్గర పెట్టుకుని ఏం కాదు, నువ్వు నీకు ఇది ఉంది, నీకు అది ఉంది, నీకు ఇట్లుంది, నీకు అట్లుంది, ఇట్లాంటివి ఏం తీసుకొచ్చినా కూడా నువ్వేం కావాలి, నేనైతే స్టార్ట్ కాదు, లోపల ఏమీ పెంచుకొని. ఎందుకంటే నేను ఇవి ఇచ్చిందంటే నువ్వు నన్ను ఏం చేస్తావు, పాపిష్టునిగా మారుస్తావు. అందుకే మనకు కలిగిన వాటిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, వాటిని బట్టి గర్వించకుండా, వాటిని బట్టి లోపల ఏది ఏం కావాలి పెంచుకో. కొంతమందికి ఎట్లా ఉంటుంది, నేను చాలా తెలివైన వ్యక్తిని, అదొక కీ. ఆ కీని వాడుకొని సాతాను ఏం చేస్తాడు, లోపల ఏం చేస్తాడు, అది స్టార్ట్ అయిపోయేసరికి లోపల ఇంకా మొత్తం గర్వం, ఇంకా ఎవరి మాట వినము, ఎవరిని పట్టించుకోము, వాళ్ళని ఒక మూర్ఖులుగా, వీళ్ళని ఒక బుద్ధిహీనులుగా, వీళ్ళని పిచ్చోళ్ళగా, ఇట్లా ఏమైపోతుంది, లోపల ఏం చేస్తుంది సైతాను, గర్వం పెంచుతుంది. గర్వం పెరిగే దేనికి చోటు దొరుకుతుంది, సైతానికి చోటు దొరుకుతుంది. పాపంలో పడతావు, తర్వాత దేవునికి శత్రువు అయిపోతా. మనకు క్లియర్గా ఏమైపోతుంది. అందుకే ఎప్పుడూ కూడా మనకు కలిగినది ఏదైనా ఉంటే దాన్ని బట్టి దేవునికి ఏం కావాలి, స్తోత్రం చెల్లించాలి. దాన్ని బట్టి ఏమాత్రం కూడా అతిశయించకుండా, అంటే వాటిని ఆసరా తీసుకొని సాతాను పనిచేసే రీతిగా ఏం కావాలి, అర్థమవుతుందా. అందుకే సాతాను కూడా ఏమంటే ఆదమవ్వల దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేసింది, ఇంకా దీన్ని మనం క్లియర్గా కొంచెం చూసుకుందాం. తర్వాత సాతాను దగ్గరికి సాతాను ఆదమవ్వల దగ్గరకు వచ్చినప్పుడు, అవ్వ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా పనిచేసాడు అది కూడా చూద్దాం. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి, బయట ఉన్నవి ఏవి ఎట్లా పనిచేస్తాయి, సాతాను ఎట్లా వాడుకుంటారు. కోపం లోపడుంది, ఇంకా సీన్ అర్థం కాలేదు నాకు.
మనుషులను ఉపయోగించుకొని కోపం రప్పినప్పుడు అదే ఇప్పుడు నేనేమంటున్నా అంటే లోపల పని ఇంజన్ స్టార్ట్ కావాలంటే బయట ఒక కీ ఉంటుంది దానికి, అది ఏది అనేది మనం ఏం కావాలి. ఇప్పుడు నాకుంది నేను సేవ చేస్తున్నాను, సేవను ఒక కీలాగా వాడుకొని నన్ను ఏం కావచ్చు, నన్ను లోపల ఏదైనా గర్వం కానీ మత్సరం కానీ ఇంకేమన్నా తీసుకొని రావచ్చు. నేను సాతానికి ఏం కావచ్చు, లేదు ఈ సేవ నాకు ఏమిచ్చాడు, దేవుడు ఇచ్చింది కాబట్టి నేను ఈ సేవను బట్టి అతిశయించను అని నా వంతు నేను జాగ్రత్తగా ఉంటే దానికి చోటు లోపల పనిచేసే చోటు దొరకకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు నీకు ఇంకా పాయింట్ అర్థమవుతలేదు. ఇప్పుడు లోపల అనేది కోపము, ద్వేషము, అసూయ, లేకపోతే గర్వము, ఇవన్నీ లోపల విషయాలు. అయితే బయట వాటిని ఏం చేస్తారు, దేనిగా వాడుకుంటారు, ఒక కీ లాగా. ఆ కీ ఏంటిది అనేది ఏం కాదు. అందుకే ఈ రోజంతా మసాలా మీకు ఏంటంటే ఈ రోజంతా ఏం చేయాలి, తింటున్నప్పుడు కానీ అటు ఇటు ఏమంట ప్రార్థన చేసుకుంటే ఏం కావాలి, కీ ఏది, సైతాన్ని ఎక్కడ ఎన్ని రోజుల నుంచి నాకు ఏ కీ పెట్టి తిప్పుతున్నాడు, ఇంజన్ స్టార్ట్ అయిపోతుంది. కొన్నిసార్లు సాతాను ఏం చేస్తాడు, అందాజం ఉంటుంది, సాతానికి కూడా మంచి అందాజం ఉంటుంది, అదేం అంత తెలివి తక్కువదేం కాదు. అదేం చేస్తుంది నెమ్మదిగా, ఇంకా ఏం చేస్తుండే కొంతమందికి కీ తయారు చేస్తుంది, కీ తయారు చేసి నెమ్మదిగా వచ్చి ఏం చేస్తుంది, కీ స్టార్ట్ చేసేసరికి గురుగురు అనేసరికి అబ్బా ఇదేదో మంచిగా పని చేస్తుంది, స్టార్ట్ చేసేసరికి ఇక లోపల ఏమైపోతుండే, స్టార్ట్ అవుతుంది, ఇంజన్ స్టార్ట్ అయింది. ముచ్చట్లో కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు మన మాటలు దేవుడు వింటాడు, సాతాను వింటుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే దాంట్లో అపవిత్రమైన మాటలు లేదా ఇంకా వేరే రకంగా వెళ్ళాలంటే సాతాను ఏం చేస్తాడు, వెంటనే ఏదో ఒక ఆలోచన చేస్తాడు. మనం ఇప్పుడు మీ ఇద్దరు కూర్చొని దేవుని గురించి మాట్లాడేసరికి వెంటనే సాతాను ఏదైనా ఆలోచన చేసరికి నువ్వు గ్రహించకపోతే వెంటనే ఏమంటావు, సరే మనం అది ఇది అని మళ్ళీ లోకరీతిగా లేదా వేరే రకంగా మాటలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మధ్యలో సాతాను దూరి ఏం చేస్తున్నాను, ఆలోచనల ద్వారా డైవర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నాం, ఎంత మాట్లాడుతున్నాం, అవసరాన్ని బట్టి మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత కూడా ఒక్కొక్కసారి మళ్ళీ ఇంకేవో విషయాలు పెట్టి మాట్లాడాలని ఆలోచనలు వస్తుంటాయి, ఒత్తిడి వస్తుంటుంది. అప్పుడు ఏం చేయాలి, ఆపేయాలి. ఎందుకు తెస్తుంది, ఎవరు తెస్తున్నారు, సాతాను ఏం చేస్తాడు, టైం వేస్ట్ చేయడానికో లేదా ఒక ఆత్మీయ వాతావరణాన్ని ఏం చేయాలి, చెడగొట్టడానికో ఏం చేస్తాడు, ఇంక వేరే ఆలోచనలు. ఆ ఒత్తిడి వచ్చేసరికి మనం ఏం చేస్తాం, ఇంకా మళ్ళీ ఆ వ్యక్తి అటుపోయినా కూడా మళ్ళీ దగ్గరికి పోయి ఇంకా అవే విషయాలు మాట్లాడడం స్టార్ట్. అట్లా స్టార్ట్ చేసేసరికి అక్కడ ఆత్మీయ వాతావరణం పోతుంది. తర్వాత ఈ వ్యక్తుల మధ్యలో ఏమైపోతుంది, శరీరపరమైన వాతావరణం స్టార్ట్ అవుతుంది. అట్లా అందుకే మితముగా ఏం కావాలి, మాట్లాడాలి, అవసరాన్ని బట్టి. లేదా ఏవో ఆలోచన వస్తా, లేదు మనం అవసరం. అందుకే నేను ఎప్పుడూ కూడా సుమ కూడా స్టార్టింగ్లో అప్పుడు ఇట్లా చేయను, ఇప్పుడు ఇట్లా చేయను, పాత విషయాలు నేను అందుకే నేను స్ట్రిక్ట్గా చెప్పిన. ఆ రోజు ఏడ్చినగా నేను సీదా చెప్పిన, పాత ఏవి వద్దు. ఎందుకంటే గడిచిపోయిన వాటిని మనం తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ. అందుకే పాత ఏవైనా ఉంటే దాన్ని మనం ఏం చేయాలి, సమాధి చేయాలి. ఇప్పుడు నాది ఏంటి, పాతది ఏదైనా ఉంటే అది నేను ఎందుకు చెప్తాను, ఎందుకంటే వాక్యములో ఒక హెచ్చరికగా చెప్తాను. లేదా దేవుడు నాకు ఇచ్చిన అనుభవాన్ని, దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ వేదన ఏదైతే ఉందో దాన్ని నేను ఒక హెచ్చరికగా కానీ నేను అవేవి గుర్తుపెట్టుకోను. ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలు తిరిగినా దాదాపు ఎన్నో ఏండ్ల నుంచి నేనేం చేసిన, నేను అక్కడ నేను ఇదయింది అదయింది అట్లయింది ఇట్లయింది ఇవేవి మనసులో ఎందుకంటే వాటి వలన మనకు క్షేమం కలిగేది దేనివల్ల, వాక్యం ద్వారా, ఆత్మ సంబంధమైన మాటలు. అందుకే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేయాలి. ఓకేనా? అందుకే ఇప్పుడు ఈ రోజంతా ఏం వెతకాలి, ఎన్ని కీసులు పట్టుకున్నాడో, కీసులో గుచ్చబట్టుకొని వచ్చిండేమో సాతాను. వచ్చేసి ఏం చేసిండు, ఇక తిప్పుతా ఉన్నాడు. రోజుని పొద్దంతా తిప్పేసరికి సాయంత్రం కల్లా ఇంజన్ స్టార్ట్ అయింది. గజ స్టార్ట్ అయ్యేసరికి స్టార్ట్ అయింది. ఇంకా రేసింగ్ ఇస్తాడు. ఇక ఏమిస్తాడు, ఇంజన్ స్టార్ట్ కాగానే ఏమిస్తాడు, రేసింగ్ ఇస్తాడు. రేసింగ్ ఇచ్చిన తర్వాత నెమ్మదిగా ఇంకా వీళ్ళు రేజ్ అయిపోతుంటారు కదా, రేజ్ అనేసరికి గేర్ వేస్తే పడేటట్టుంది అనేసి వెంటనే గేర్ వేస్తాడు. గేర్ వేసేసరికి బండి ఉరుకు. అర్థమవుతుందా?
ఇక బండి నడుపుడేమో కానీ ఇవన్నీ విషయాలు బాగానే నాకు అర్థమవుతున్నాయి. అదే ఒకవేళ ఇంజన్ స్టార్ట్ కాలేదనుకో ఎవరు గేరేయరు, రేసింగ్ కూడా ఇయ్యరు. కాబట్టి ఇంజన్ స్టార్ట్ చేయాలంటే కీస్ కావాలి, కీస్ కావాలంటే ఫస్ట్ వెతకాలి ఏ కీస్ ద్వారా ఈ బండి స్టార్ట్ అవుతుంది. అందుకే సాతాను వెతికి దొరికింది కీ తీసుకొని నెమ్మది ఏం చేస్తుంది పెట్టి నెమ్మది అనగానే స్టార్ట్ అయిపోయేసరికి కొంచెం మంచి పని చేస్తుందా లేదని ఏం చేస్తాడు ఎక్సలేటర్ వచ్చి చూస్తాడు అన్నాడు. అప్పుడు సైతానికి అంటే అమ్మ గేర్ వేయొచ్చు అనేసి గేర్ వేస్తుంది. ఇక గేర్ వేసిందంటే 1 2 3 4 5 పోతూనే పడ్డది. ఇక అర్థమవుతుంది. గేరేసి ఏమన్నా ఏం చేస్తాడు నడపకుండా ఏం చేస్తాడు అది చేస్తాడా? గేరేసి వదిలేస్తాడు అంటే పోయి నువ్వు దేనికన్నా గుద్దుకో ఏమన్నాగా అట్లుంటుంది అలా. ఇప్పుడు ఆ బండి మీద నాకెంతో కొంత ఏముంది ప్రేమాభిమానం అంటే శ్రద్ధ ఉంది. అరే నా బండి నేను కాపాడుకోవాలని అట్లా ఉంటే ఏం చేస్తా కూర్చొని నడుపుతా. అదే ఆ బండి ఏమైపోయి అది తుక్కు అయిపోయి ఏమన్నా కానీ నాకు అనవసరం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు గేర్ వేస్తారు, రేసింగ్ ఇచ్చేస్తారు, వదిలేస్తారు, అంతే పక్కకు దుంకేస్తారు, పోతుంది. ఇక అందుకే ఈ రోజంతా ఏం వెతుక్కోవాలా విశాల్? ఆయనకు దొరికినట్టుంది, అందుకే నవ్వుతున్నాడు బాగా. ఈ కీ అందుకే సైతాన్ దగ్గర నుంచి ఏం గుంజుకోవాలి? సైతానా నీకు బాగానే నేను గతంలో బాగా ఇచ్చిన నీ కీలు నాకు ఇచ్చేసి ఇంకా నా కలిగిన వాటిని బట్టి నీవు నాలో పనిచేయడానికి నేనేమి ఇయ్యను, అనుమతి ఇయ్యను. మళ్ళీ చెప్తున్నాను, తెలివితేటలు కావచ్చు, మనని మంచి మేధావుని మంచి జ్ఞానవంతుడు, నాకు అన్నీ తెలుసు, నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు, ఇది తెలిసే ఇదంతా కూడా లోపటి సైతాన్ పనిచేయడానికి తీసుకునే కేసు. అన్నట్టు నీకు చాలా ఏముంది. కొంతమందికి ఏముంటుంది అందం ఉంటుంది, కొంతమందికి ఎట్లుంటుంది అంటే ఈ ఐబ్రోలు కలిస్తే ఒక రకంగా, లేకపోతే శరీరంలో కొన్ని ఉంటాయి సైన్స్ అయితే వీళ్ళు చాలా ఏమంటారు పర్ఫెక్ట్ అనో ఇదనో ఇట్లాంటి ఏవేవో ఉంటాయి. అవన్నీ ఇవేని కీలు అన్నట్టు, అవన్నీటిది కీలు. అందుకే ఇలాంటివి ఏవైనా ఉంటే ఈరోజంతా వెతుక్కొని దాన్ని ఏం చేసుకోవాలి, చూసుకొని దాన్ని ఏం చేయాలి అర్థం. అందుకే ఈరోజు మనం ఏం చేస్తున్నా సాతానికి ఇక మీదట ఏ రకమైన కీస్ ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చి ఉంటే దాన్ని ఏం చేసుకోవాలి, యేసునామంలో తీసేసుకోవాలి. నిశ్చయం అని తీసేసుకొని నా లోపల నీ పని జరగనీయా, నా లోపల నా దేవుడే పని చేయాలి, నువ్వు పని చేయడానికి వీళ్ళే అని చెప్పి ఏం చేయాలి చదా ప్రార్థన. అందుకే ఇప్పుడు ఏం కావద్దు, దేనికి చోటు ఇవ్వద్దు, శాతానికి చోటు ఇవ్వద్దు. పరిశుద్ధుడా గొప్ప దేవా స్తోత్రం నాయన, మరొకసారి నీ బిడ్డలను బట్టి నీకు వందనా తండ్రి. వారి యొక్క కుటుంబ సభ్యులను విడిచి అయ్యా నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నా ప్రభు, వారి స్థితి గతిని పెరుగుతూ మరి దుష్టునికి ఎక్కడ వారు చోటిస్తున్నారు, ఏ విధంగా దురాత్మశక్తులు వారిలో పనిచేస్తున్నాయని చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా నాయన మరి యాకోబు ఎన్నో నెలల నుంచి దాదాపు 1 year అయిపోయింది నాయన ప్రభు, మధ్యలో ఎన్నో అవకాశాలను కాలదాన్ని అయ్యా మరి చెడగొట్టుకున్న జీవితాన్ని కనీసం ఈసారైనా బాగుపడతాడని ఆశతో అవకాశం ఇస్తూ ఉన్నా తండ్రి. మరి ఈ విషయాన్ని నీ చేతిగా అప్పగిస్తున్నాను. తాను కూడా అయ్యా మరి సిన్సియర్గా యథార్థంగా ఉండి వేషధారణ చేయక, కపటం చేయక, మోసాలు అబద్ధాలు లేక నాయన నిజాయితీగా నీ మీద ఆధారపడి నీవిచ్చు రక్షణను పొందుకునే కృపను ఇచ్చి కనికరించు, తన జీవితంలో నీ కార్యం జరిగించు అయ్యా. లోపల సాతాను ఏ విధంగా పనిచేస్తున్నాను, లోపల ఆయన మనస్తత్వం ఏ విధంగా ఉందో సమస్తాన్ని నువ్వు చూసే దేవుడు, మనుషుని అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి నీ కుమారుని చేతిగా అప్పగిస్తున్నా తండ్రి. గతంలో కూడా ఎంతోమందిని నమ్మి ఎన్నో విధాలుగా నేను ప్రయాసపడినప్పటికీ చివరికి ఫలితం శూన్యం నాయన. కాబట్టి నీ కుమారుని విషయంలో ఆ విధంగా ఉండకూడదని నేను ఆశపడుతున్నాను అయ్యా. నీ కార్యం జరిగించు. ఉదయకాలం నీ కుమారుని చేతిగా అప్పగిస్తూ ఉన్నా, సహాయం చేయి. అలాగే అయ్యా మరి విషయాలను కూడా జ్ఞాపకం చేసుకో. తాను కూడా తన స్థితి, తన వ్యక్తిగత జీవితంలో ఉన్న పరిస్థితులను ఎరుగుదు నీ కార్యం జరిగించుమని, కావలసిన విడుదల దయచేయం, నీ కార్యం జరిగించుమని విన్న వాక్యాన్ని బట్టి ప్రభు, ఇక ఎన్నడూ దుష్టునికి ఇది ఏది విషయంలో చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండే కృపను దయచి నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నా భార్య పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. యూట్యూబ్లో ఇది అప్లోడ్ చేస్తున్నప్పుడు ఈ మాటల చేత అనేకులు ఆశీర్వదింపబట్టుకు
మెలకుగా అంటే జాగ్రత్త పట్టుకుని సహాయం కనికరించి దయ చూపించమని మరలాని సన్నిధిలో మేము కలుసుకునేంత వరకు మా అందరికీ నువ్వు తోడే నడిపించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికి సదాకాలం తోడే ఉండునుగాక. ఆమేన్.